హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. అందుకనే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మునగాకు పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అది 2 రకాలుగా చూపిస్తాను. ఫస్ట్ది అయితే నేను ఇంకా పప్పులు ఏమీ వేయకుండా ఊరికనే పొడి ఎలా చేయాలో అది అయితే చూపిస్తాను. ఇది ఇడ్లీలోకి కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మునగాకులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి కదా, అందుకనే మీకు మునగాకు పొడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మా ఇంట్లోనైతే మునగాకు చెట్లు ఒక 3 చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా దాన్ని ఈ మధ్యనే ఆ చెట్లను మేము కొట్టేసామండి. ఎందుకంటే బిల్డింగ్ పైకి వెళ్ళి కరెంటు వైర్లకు తగిలి ఇంకా మాకు చాలా ప్రాబ్లం అయింది. అందుకనే కొట్టేశాము. అయినా కూడా మళ్ళీ ఇంత తొందరగా మళ్ళీ కరెంటు వైర్లు ఆనుకునేలా మునగాకైతే వచ్చిందండి. అందుకనే మళ్ళీ ఒకసారి కూడా కట్ చేయాల్సి వచ్చింది. ఆకంతా నేను పడేయడానికి నాకు మనసొప్పలేదండి. అందుకనే ఇలా నేను ఒక చీరలో మూట కట్టుకొని అయితే మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి హైదరాబాద్కి అయితే వెళ్ళాను. చూడండి ఆకంతా ఎలా ఊడిపడిందో మనం తెంపాల్సిన అవసరం లేదు. లేత ఆకేమో పిల్లో కవర్లో పెట్టాను. ఇప్పుడు ఇంకా చూడండి ఒక బాండీ పెట్టుకొని ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనకు సరిపడినన్ని ఎండుమిరపకాయలు అయితే వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత మునగాకు చూడండి ఒక రోజంతా నేను 2-3 రోజులు కూడా నేను మంచం కిందనే క్లాత్లో ఆరబెట్టాను. ఎండకైతే ఆరబెట్టలేదు. చూడండి అంత మునగాకు ఇలా స్టీల్ బేషన్ నిండా అయితే వచ్చింది. దాన్ని నేను కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుతున్నాను. ఆకంతా చూడండి కొంచెం గ్యాస్ మంట చిన్నగా పెట్టుకొని వేయించాలండి. పెద్దగా పెట్టామనుకోండి మనం ఆకంతా మాడిపోతుంది. అందుకని నేనైతే గ్యాస్ స్టవ్ మాత్రం చిన్న మంట మీద పెట్టుకొని ఇలా ఆకంతా వేయించుకున్నాను. ఎప్పటికీ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది. ఏదైనా చేయాలంటే మనము పర్ఫెక్ట్గా చేయాలండి, లేకపోతే అందులో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి మాడిపోతే. ఇలా దూరగా వేయించుకోవాలండి. అప్పుడప్పుడు మనం చేతితో చూడాలి వేగినవా లేవా అని. చూడండి గ్యాస్ మంట అయితే చిన్నగా పెట్టాను. మందంగా ఉన్న మూకుడైతే తీసుకున్నాను నేను. మందపాటి మూకుడు ఇనుపదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రాతండి మూకుడైతే తీసుకున్నాను. రాతండి పాత్రలు వాడొద్దని చెప్తున్నారు కదండి, కానీ అక్కడ ఇంకా పెద్ద పాత్రలు లేవని నేనైతే ఈ మూకుడైతే తీసుకున్నాను. మా ఇంట్లో అయితే పెద్ద ఇనుప మూకుడు ఉంది. ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేస్తున్నా కాబట్టి ఈ మూకుడైతే నేను తీసుకున్నాను. చూడండి ఇలా ఎప్పుడు కలుపుతూ ఉండాలి వేగేంత వరకు. ఆ తర్వాత మనం చేత్తో చూడాలి. చేత్తో ఇలా నలిపితే సౌండ్ వస్తుంది, అప్పుడు వేగినట్టు లెక్క అన్నమాట మనకి. అలా వచ్చేంత వరకు ఇలా మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో. చూసారు కదా ఎలా వేగిందో. చేత్తో మనం అలా అంటే అలా సౌండ్ వస్తే వేగినట్టు లెక్క అన్నమాట. ఇదంతా నేను పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం ఎప్పుడు పచ్చడి చేయాలంటే అప్పుడు ఇంకా ఎండుమిరపకాయలు అయితే వేయించి పెట్టుకోవాలి. అందులోకి వెల్లుల్లి కూడా అవసరము. ఆ తర్వాత మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని పోపు వేసుకోవచ్చు. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం సైంధవ లవణం వేసి అయితే నేనైతే మిక్సీ పట్టాను. ఇలా వచ్చింది పొడి చూడండి. ఇందులో నేను పల్లీలు, నువ్వులు ఏమీ వేయలేదండి. ఓన్లీ ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి ఇలా మిక్సీ పట్టాను. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ఒక 2-3 ముద్దలు మనం అన్నంలో తిన్నామనుకోండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకులో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయని చెప్తారు. పాల కంటే ఎక్కువ ఇందులోనే ఉన్నాయంటారు. మోకాళ్ళ నొప్పులకి కూడా మంచిదని చెప్తారు. ఇంకా బాలింతలకు కూడా మంచిదని చెప్తూ ఉంటారు. అందుకనే ఇలా మనం
పొడి చేసుకొని రోజొక 2 స్పూన్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా, పచ్చి ఆకు చూసినప్పుడు ఎంత ఆకు ఉండిందో, ఆ తర్వాత ఆరిన తర్వాత బేసిన్ నిండా అయింది. ఆ తర్వాత ఇది ఇంకో రకం పొడి అండి. ఇందులో కొన్ని పల్లీలు, నువ్వులు కూడా వేసుకోవచ్చు. ముందుగా బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఇందులోనే ఒక 5-6 రెమ్మలు చింతపండు కూడా వేసి వేయించి పెట్టాను. చూడండి, ఇలా దోరగా వేయించుకోవాలి. అప్పుడే మనకు పొడి బాగుంటుంది. చూసారా, ఫస్ట్ ఇలా జార్లో ఎండుమిరపకాయలు, ఇప్పుడు వేయించి పెట్టుకున్న మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని ముందైతే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మనం మునగాకు కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ముందైతే ఇలా నేను అన్నీ వేసాను. చూడండి, జార్ నిండా వచ్చింది. కొంచెం మిక్సీ పడితే అది లోపలికి పోతుంది కదండి, అప్పుడు మనం మునగాకు వేసుకోవచ్చు. చూసారు కదా, మిక్సీ పట్టిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఎంత మునగాకు కావాలో అంత మునగాకు పొడి కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మొత్తం వేయొద్దండి, మనం ఆకు వేయించి పెట్టుకున్నది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు 2 సార్లు తీసుకొని వేశాను నేను సరిపడినంత. ఇప్పుడు ఇంకా కొంచెం కూడా వేసుకొని మిక్సీ పట్టొచ్చు. మనకి ఎంత కావాలంటే అంత కారం చూసుకొని, సాల్ట్ చూసుకొని, ఇలా పొడి కూడా ఎంత అవసరం ఉంటే అంత వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. దీనికి కొలత అనేది ఏమీ లేదండి. చూసారు కదా, ఎంత ఆకు తెచ్చాను నేను. ఆరిన తర్వాత ఎలా అయింది, వేయించిన తర్వాత ఎలా అయిపోయిందో మీరు చూస్తున్నారు కదా. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. ఆ పొడి కూడా మనకు ఎంత కావాలో అంత కొంచెం వేసుకొని ఇందులోనే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మునగాకు పొడి టేస్టీగా ఇలా రెడీ అవుతుందండి. దీన్ని మనం ఒక గాజు సీసాలో వేసుకొని ప్రతిరోజు ఫస్ట్ 2-3 అన్నం ముద్దలు తిన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు చెట్టు ఈజీగా పెట్టుకోవచ్చండి. కాయల కోసం కాకుండా మనం ఆకుల కోసం కూడా ఈ చెట్లను ఈజీగా పెంచుకోవచ్చు. కుండీలలో కూడా పెంచుకోవచ్చు, ఇంకా పెయింట్ డబ్బాలో కూడా పెట్టచ్చు. మన ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు, గేటు ముందు. నేనైతే అలా ఇంటి ముందు జాలి లోపట పెట్టాను. మా ఇంట్లో ఖాళీ ప్లేస్ ఉండదండి ఎక్కువ, కాంపౌండ్ వాల్ బయటనే ఉంటున్నాయి మా మునగ చెట్లు అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మునగ చెట్టు చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఒక కొమ్మ తెచ్చుకొని పెట్టినా కూడా మునగ చెట్టు వస్తుంది. మనం ప్రతిరోజు కరివేపాకు వాడుకున్నట్టుగా మునగాకును కూడా వాడుకుంటే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు కదండి. అందుకని ఇలా దొరకని వాళ్ళు ఒకేసారి ఇలా పొడి చేసుకొని రోజుకు 2-3 ముద్దలు ఫస్ట్ అన్నంలో తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏమంటారు?